భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలిచే వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మేడారం క్రమంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాజాతరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఈసారి కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగా ములుగు జిల్లా మేడారంలో నేడు ఒక్కరోజు సమ్మక్క సారలమ్మ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమాలు, గద్దెల విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం అత్యంత పవిత్రంగా నిర్వహించే ఈ పూజలు జరుగుతున్నందున భక్తులు దర్శనాలను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. పూజారుల వివరాల ప్రకారం ఆదివాసీ సాంప్రదాయ పూజా విధానంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్టాపన పూజలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పూజలు పూర్తయ్యే వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆచరణలు కొనసాగనున్నాయి. అందువల్ల నేడు మేడారానికి వచ్చే భక్తుల దర్శనానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అయితే ఈ తాత్కాలిక దర్శనాల బంద్ నిర్ణయం భక్తుల సౌకర్యం, సంప్రదాయాల పరిరక్షణ కోసమే తీసుకుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. రేపటి నుంచి యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని భక్తులు సహకరించి ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ఆలయ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారన్నారు.